భాస్కర్ భాస్కర్ చలా చలా లక్ష్మి లక్ష్మి ఎక్కడ తెచ్చారు అందరూ ఒక క్షణంలో ఇక్కడ ఉండాలి ఏమిట్రా పీక తగిన మేకల కేకలు ఏం జరిగింది ఏముంది మొహం కడుక్కోవడానికి పేస్టో సిగరెట్ వెలిగించుకోవడానికి అగ్గిపెట్టో దొరుకుండవు అంతేనా చలా చెప్పండి మీలో ఎవరు చేశారు ఈ పని ఎవరు ఒడిగట్టారింత దారుణానికి చెప్పండి ఏం జరిగిందిరా ఏం జరిగిందని నెమ్మదిగా అడుగుతున్నావా ఏం జరిగిందిరా షో నాకేం చూడలేదు అయితే చెప్పి తగలడు మహాఘోరం జరిగిపోయింది నా పర్మిషన్ లేకుండా ఎవరో నా వాకిలి షేప్ మార్చేశారు ఎవరు ఎవరది నువ్వా చేయి చేయి పొద్దున్నే 9 గంటలకు లేచి పాచిమొహంతో కాఫీ తాగే నువ్వు ఇంత ఘోరం చేశావంటే నేను నమ్మను స్నానం చేస్తేనే ఒళ్ళరిగిపోతుందని భయపడే సున్నితమైన మనస్తత్వం ఉన్న నీ మీద ఇంత నింద మోపలేను నేనంత బద్దకొస్తున్నానా అంత కాకపోయినా కొంత మరైతే ఇది చేసింది ఎవరు నీ మొహం లక్ష్మి యూటూ లక్ష్మి చెప్పు ఇంత ఘోరమైన నేరానికి పాల్పడింది నువ్వేనా కాల్చి పారేసిన సిగరెట్ పీకలతో ఖాళీ సిగరెట్ డబ్బాలతో ఉమ్ములతో దుమ్ము ధూళితో మట్టి కొట్టుకుపోయిన మా వాకిల్ని ఊడ్చి కళ్ళాపి చల్లి ముగ్గులతో తీర్చిదిద్ది లక్ష్మీ కళను తీసుకొచ్చింది నువ్వేనా చెప్పమ్మా చెప్పు చెప్పకపోతే ఈ ఆత్మక్షోభ నేను భరించలేను ఈ ఆవేదనకు ఆరకట్టలు కట్టలేను ఇంటికొచ్చి 4 రోజులు అవ్వలేదు అప్పుడే మంచి పేరు కొట్టేద్దాం చూస్తున్నావా నువ్వేం చేయగలవు వాకిలి ఓడవగలవు కళ్ళాపి చల్లగలవు ముగ్గులు వేయగలవు అంతేగాని సంతలా ఉన్న ఇంటిని బాగు చేసే అవకాశం మాత్రం నీకేమో కమాన్ అటాక్ ఒరే బాలు ఈ చీర ఎలా ఉందిరా రేట్ ఎంతమ్మా పెళ్ళయ్యాక లక్ష్మిని మొదటిసారి చూడడానికి వెళ్తున్నాం కదరా ఇప్పుడు రేటు గురించి ఆలోచిస్తే ఎలా అందుకని కాస్త ఎక్కువైతే అయిందని 82 రూపాయలు పెట్టుకున్నాం నానా చీరకి గ్యారెంటీ తీసుకున్నారా వాడు ఇస్తానన్నాడ్రా నేనే వద్దన్నాను ఏ వాడు రోడ్లమ్మడి చీరలమ్ము తిరిగేవాడ్రా ఆ గ్యారంటీ కార్డు పట్టుకుని వాడి వెనక నేను ఎక్కడ తిరగను అమ్మా చీర రంగు వెలిసిపోదు కదా వెలిసిపోయినా కనపడదంటరా ఉతికితే రోజుకో రంగు వస్తుందంట గట్టిగా చెప్పుకో ఏరా రంగు రాల్పగలదు ఏడ్సావులే ఆ వెధవకి అల్లుడి గారికి మనం కొన్న పంచ కూడా చూపించు ఏమిటి పంచి కూడా కొన్నారా పంచ కూడా కొన్నారా కొనకపోతే కొట్టుకొచ్చాం అనుకున్నాం ఏంట్రా దర్జాగా 25 రూపాయలు ఖర్చు పెట్టి బావగారికి జరీ పంచి కొన్నాం జరి పంచా అవునరా కాకి జరి ఎలా ఉందో చూడు కాకి జర అంటే ఉచితే కాక నల్లగా పోతాడమ్మా నోరు మీద మొదలష్టపేదవా అబ్బాబా మీరు బయలుదేరండి బస్ టైం అవుతుంది ఉండవే వెంకన్న బాబుకు మాట చెప్పొస్తాను స్వామి మా అమ్మకాగానే నీకు పంచామృతాభిషేకం చేయిస్తానని మొక్కున్నాను కానీ ఇంతలో మా ఆవిడ మా శక్తికి మించిన ఖర్చులు అంటే చీర పంచ కొనేసింది కనుక నీ అభిషేకాన్ని 5 నెలలు వాయిదా వేస్తున్నాను కాదనకు స్వామి విడిగా విభూతి పొట్లం కుంకుమ పొట్లం నువ్వు నేను ఈ వెధవ మతి వరపు అంతా రెడీ పోదాం పదండి చీరలు కొన్నానని చెప్పి ఇవి కొన్న చీరలు కాదే పెద్ద పెద్ద టౌన్లలో షాప్ వాళ్ళు చీరలు ఎంచుకోవడానికి ఒక కట్ట చీరలు ఇంటికి పంపిస్తారు వాటిలో మనకు కావాల్సి ఉంచుకుని మిగతా చీరలు పంపించవునా కాదు నా చీరలన్నీ నా కోసం కొన్నవే 9300 రూపాయలు అయ్యాయి అంత డబ్బులేసి నీ చీరలు ఎందుకే కొన్నావు నేను కొనమలేదమ్మా వద్దు వద్దు అంటున్నా వినిపించుకోకుండా ఆయనే కొన్నారు ప్రతిరోజు కొనం కదా అత్తయ్య మంచి చీరలే దొరుకుతున్నాయి కదండి అవునవును భారతి ఆ 82 రూపాయల చీర నుంచి బయటికి తీకు వాళ్ళు దాన్ని చూడకూడదు ఈ పంచులు ఆయన కోసం కొన్నానమ్మా ఏరా బాలు ఇవి ఎలా ఉన్నాయి పర్వాలేదు సుమారుగా ఉంది ఏం జరి కాకి జరా నీ మొహం జరి కాకి జరి అయితే 20 రూపాయలకి వస్తుంది ఇది కాస్ట్లీ ఒక్కొక్కటి 600 పార్వతి అర్థమైంది మనం తెచ్చిన కాకి జరి పంచి ఎవరూ చూడకుండా కిటికీలోంచి బయట పారేస్తాను ఏ కాకో ఎత్తుకుపోతుంది ఇంటికి వెళ్ళిన తర్వాత అలాగే వదినా వంట రెడీ రండి పదండి రాత్రి కూడా మీరు సరిగ్గా భోంచేయలేదు నాన్నగారితో మాట్లాడుతూ భోంచెదురు గాని పదలుడు భోంచేద్దాం లక్ష్మి మీ వాళ్ళతో కలిసి భోంచేయడం నాకు ఇష్టం లేదు మీ
మేమేం తప్పు చేశాం అల్లుడు? ఏం చేశామని నన్ను అడుగుతున్నారా? నువ్వే చెప్పరా పీటర్. పెళ్ళైన తర్వాత అత్తమామలు మొదటిసారిగా అల్లుడింటికి వస్తూ చేతులు ఏదో ఒక ప్రెజెంటేషన్ తీసుకురావచ్చుగా. అట్లీస్ట్ ఒక కాకి జరి పంచా. ఏమిటలా పట్టుబట్ట దొంగలా చూస్తున్నారు? బాగుంది, ఈ రంగు చాలా బాగుంది. అల్లుడు, అది తెల్ల పంచి కదా? కాదు, చూసే కళ్ళకి మనసుంటే ఇందులో చాలా రంగులు చూడొచ్చు. ఎస్, ఈ అల్లుడి కోసం ఈ పంచి కొనడానికి మీరు పడ్డ శ్రమ, నిప్పులు చెరిగే ఎండలో బస్సు కోసం మీ వెయిటింగ్, మీ కూతుర్ని అల్లుడిని చూడాలనే మీ తాపత్రయం, అందమైన ఇంద్రధనస్సులా ఇన్ని రంగులుంటే ఇది జస్ట్ తెల్ల పంచాలు అవుతుంది మావయ్య. అల్లుడు, ఇవి కన్నీళ్లు కావురా? తెలుసు నాన్న, ఆనంద భాష్పాలు. అత్తయ్య, 200కు తక్కువలో చీరే లేదని నేను అన్నప్పుడు 82 రూపాయలకు కూడా మంచి చీర వస్తుందని అన్నారు కదా. అర్థమైంది బాబు. ఇదిగోనమ్మా. ఏమిటిది? చీర. ఎవరికి? నీకేనే. అక్కర్లేదు. ఇంకెప్పుడు ఇలాంటి 82 రూపాయల చీర తీసుకొని ఇంటికి రావద్దు. లక్ష్మి. అవునమ్మా, నీకు వీలైతే, ఇబ్బంది కాకపోతే ఆ 82 రూపాయల్లోనే 2 చీరలు తీసుకురా. ఎందుకంటే నేను స్టెల్లా ఇంట్లో 2 ఆడపిల్లలు ఉన్నాం. మావయ్య, మా ఆవిడ ఈ పాయింట్ ఎలా పట్టిందా అని ఆలోచిస్తున్నారా? లేదలుడు, మా ఆవిడ ఈ పాయింట్ ఎలా మర్చిపోయిందా అని ఆలోచిస్తున్నాను. పర్వాలేదు వదినా, ఈసారి వదిలే. అత్తయ్య, నెక్స్ట్ టైం మీ ఊరికి వచ్చినప్పుడు నాకు శారీ కొని పెడితేనే గాని తిరిగి రాను. ఈసారికి నువ్వు కట్టుకో. రండి రండి, భోజనాలు చల్లారిపోతున్నాయి. పదలుడు. పీటర్, ఈసారి వచ్చినప్పుడు నీకు కూడా పంచి తీసుకొస్తాను, ఏమనుకోకు. ఏమండి, భాస్కర్కి పంచులు కొనాలని బాలుకి కొంటారా? నేనెవరిని? మీ బాలునే. కూర్చోండి. ఏమండి, మా వాళ్ళు బట్టలు తెచ్చారని మీరు భలే కనిపెట్టారే. మీరంత తెలివిగా మాట్లాడుతుంటే నాకెంత ముచ్చటేసిందో తెలుసా? మిమ్మల్ని వెంటనే ముద్దు పెట్టుకోవాలనిపించి అక్కడ అందరూ ఉండిపోయారు. ఇప్పుడు పెట్టుకో. ఇప్పుడా? ప్లీజ్ ప్లీజ్, ఒక్కటేమిటి, వెయ్యిస్తాను. కానీ ఇప్పుడు కాదు, అందరూ భోజనాలు చేసి పడుకున్న తర్వాత. అయ్యో, అంత లేటా? వడ్డీతో సహా 1000 + 100. ఓకే? ఓకే, 1000 + 100. ఓకే, అయితే ఓపెన్ చేద్దాం. ఇంకొకటిచ్చుకో. అది ఇప్పుడు ఇచ్చుకో. అయ్యో, తలుపు తీసుందండి. హలో, ఎవరు? కల్పన, నువ్వా? ఇక్కడి కింద ఫోన్ చేసావు? ఆఫీసు చేయొచ్చుగా. మా వదిన ఫోన్ ఎత్తుంటే కొంప మునుగుండేది. అలాగే చెప్తానులే, ఫోన్ పెట్టేయమంటుంటే. ఏమిటి స్టెల్లా, ఎవరిని విసుకుంటున్నావు? అదే అన్నయ్య, ఆ కల్పన భాస్కర్ అనే కోసం ఫోన్ చేసింది. హలో కల్పన, ఏమిటి మరి బుద్ధి లేకుండా? పెళ్ళైన తర్వాత కూడా ఈ ఫ్రెండ్షిప్ ఏమిటి? ఏమిటి జీవితంలో లేకుండా జరుగుతుంటాయి, అవన్నీ మనం మర్చిపోతుండాలి. ఈ విషయం లక్ష్మి తెలిసిందంటే ఇంకేమైనా ఉందా? వాళ్ళిద్దరు పచ్చని సంసారంలో నిప్పులు గుండా ఏర్పడుతుంది. ఏమిటి, భాస్కర్ నువ్వు మర్చిపోలేకపోతున్నావు? అవును, భాస్కర్ లేకుండా నువ్వు బతకలేవు. అందుకు మమ్మల్ని ఏం చేయమంటావు? వాళ్ళిద్దరిని విడదీయమంటావా? ఐ సెడ్ షట్ అప్.